దగ్గర ఉన్నాయంటే మా దగ్గర లేవు. అటువంటి పరిస్థితి చేసిపోయారు. ఫీజులు మనం ఎందుకు చదివిస్తున్నాం పిల్లలకు, విద్యార్థులకు? మన భవిష్యత్తులు బాగా కావాలి అంటే వాళ్లకు ఫుడ్ చార్జెస్ లేవు, ఫీజెస్ లేవు. ఫైనాన్షియల్ పొజిషన్ ఎంత బ్యాడ్ ఉందంటే చాలా బాగా ఉంది. అయినా రేవంత్ రెడ్డి గారు యువకుడు, చెయ్యాలని తపన ఉంది. మేమే నిన్న కూర్చుండి ఫీజెస్ అన్ని 7 lakhs స్టూడెంట్స్ కు జూనియర్ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇవన్నీ ఫీజెస్ ఇవ్వమని చెప్పారు. ఒక ఫేజ్ ఇచ్చాం. అదేవిధంగా ఫుడ్ చార్జెస్. ఈ విధంగా డబ్బులు లేకుండా ఏదో ఒకటి చేసుకుంటా ఇస్తా ఉన్నాం. గతంలోగా లేక మీరు మన ప్రజలకు ఏదైతే ఎంప్లాయీస్ సేవలు చేస్తా ఉన్నారే వాళ్ళకు ఆ రోజున లేట్ సాలరీస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాం. ఈ విధంగా ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం. మీకు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, కానీ మంత్లీ 8,800 crores సిస్టమ్ అని చెప్పారు. బహుశా కొద్దిగా ఏప్రిల్ తర్వాత మార్చి వరకు కొద్దిగా హైట్ ఉన్నదని తెలుస్తా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇస్తారు. నేను నిన్న చూశాను. మన డిస్టిక్ లో కీర్తి చేతులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా అక్కలు చెల్లెలు బాగుపడాలి, పని చేసుకోవాలి అని అప్పుడు స్కీములు పెట్టి డాక్రా సంఘాలకు లోన్స్ ఇచ్చారు.